హాయ్ అండి. ఇది నిన్న తెనాల్లో శ్రీరామనవమి చాలా బాగా చేస్తారండి. పందిర్లు వేసి ఈ నెల రోజులు పందిర్లు అనేది అలానే ఉంటుంది. అయితే నిన్న సాయంకాలం అందరం కలిపి ఇట్లా పందిర్లోకి వెళ్తారు చాలామంది. ఎక్కువ మంది పొద్దున పూట వెళ్తారు. లేదు ఇలా చూడాలి అనుకున్నప్పుడు ఈవినింగ్ వెళ్తారు. ఈవినింగ్ ఇలా భరతనాట్యం ప్రోగ్రామ్ అని ఏదో ఒకటి ఇట్లా జరుగుతూ ఉంటాయి. నిజంగా అండి అస్సలు ఖాళీ అనేది ఉండదు. చాలా బాగా జరిగిద్ది. ఇప్పుడొచ్చేసరికి ఈ పందిర్లు టైంలో ఇప్పుడు శ్రీరామనవమి రోజు బాగా సేల్స్ అనేది పెడతారు బజార్‌లో. చాలా బాగా ఉంటాయి. చూసారా అసలు మనకి నడవటానికి కూడా ఖాళీ ఉండదండి. చాలా బాగా ఉంటది. తెనాలి విడిగా చూసింది ఒకటి, శ్రీరామనవమి అప్పుడు చూసింది ఒకలాగా ఉంటుంది. దేవుడు ఊళ్ళో ఊరేగుతూ ఉంటారు. నిజంగా టెంపుల్స్ గానీ ఎంత అందంగా ఉంటాయి. ఇదొచ్చేసరికి అన్నీ సేల్స్ ఉంటాయండి. చాలా కాస్ట్ అనేది చాలా తక్కువలోనే ఉంటాయి మనకి. అంటే మన డ్రెస్సులు కానీ, లేకపోతే చిన్నపిల్లల బట్టలు కానీ, లేకపోతే బొమ్మలు కానీ, మనం ఇంట్లో పెట్టుకునే డెకరేషన్ ఐటమ్స్ కానీ ఇవన్నీ చాలా తక్కువ కాస్ట్‌కి దొరుకుతాయి ఇక్కడ. ఇదొచ్చేసరికి తెనాల్లో దేవుడి టెంపుల్ అండి. నిజంగా ప్రోగ్రామ్ భరతనాట్యం అయితే చాలా బాగా వేశారండి పిల్లలు మాత్రం. ఇదొచ్చేసి రాముల వారి కళ్యాణం జరిగిన పందిరండి. అంటే తెనాల్లో కొట్లు ఉంటాయి కదండీ! వాళ్ళందరూ కలిపి ఇది శ్రీరామనవమి బాగా చేసుకుంటారు. అందరూ మనీ వేసుకొని పందిర్లు తెనాలి మొత్తం అంటే మార్కెట్ బజార్ మొత్తం పందిర్లు ఉంచి వాళ్ళందరూ ఇక్కడ ఇట్లా పందిరి కట్టుకొని కళ్యాణం అనేది చేసుకుంటూ ఉంటారు. నిజంగా అంటే చాలా బాగుంటుంది. ఈ నెల రోజులు కూడా ఈ ఎండాకాలం వెళ్ళేదాకా కూడా పందిర్లు అనేది తీరండి. అలానే ఉంచుతారు చక్కగా. ఎండాకాలం మనం మధ్యాహ్నం పూట వెళ్ళినా కూడా చాలా చల్లగా ఉంటుంది. పందిర్లు అందరూ షాప్ ముందు అలానే ఉంచుకుంటారు. ఇదిగోండి సేల్ అనేది. ఈ సేలు మనకి శ్రీరామనవమి కానించి ఉంటుందండి. ఇంకా ఆదివారం అయితే సండే బజార్లా పెడతారండి. ఇక అప్పుడైతే చాలామంది అసలు బండి మీద కూడా వెళ్ళలేము మనం. మనకి ఇట్లా షాపులు అన్నీ మూసేస్తారు కదండి ఆదివారం పూట. అప్పుడైతే అన్నీ ఇలా పెట్టేసి పోగులని, పిల్లల జ్యువెలరీస్ అని, లేకపోతే బ్యాంగిల్స్ అయితే బట్టలు కానీ, మనం ఇంట్లో వాడుకునే ప్రతి ఐటెం చాలా తక్కువ కాస్ట్కే మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటుందండి. ఎక్కువ మంది ఈ శ్రీరామనవమి అయినాక పండగ రోజు కానీ, లేకపోతే తర్వాత అంటే ఇక సండే ఆదివారం అయితే అసలు ఫుల్ రష్ ఉంటుందండి నైటు. ఆదివారం పూట ఎక్కువగా వెళ్తారు. సండే బజార్ అని షాపులు ముందే పెట్టుకుంటారు. ఎందుకంటే షాపులు తీరు కదండి. షాపుల ముందు ఇలా పెట్టుకుంటారు. పిల్లల బొమ్మలు కానీ, పోగులు కానీ అసలు చాలా బాగుంటాయి. మనకి రియల్గా విడిగా దొరికే వాటికన్నా కూడా కాస్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది ఇన్నిటి మీద వచ్చేసరికి. అందుకని ఎక్కువగా కొంటూ ఉంటారు. మనకి ఇప్పుడే కాకుండా విడిగా కూడా మనకి తెనాల్లో ప్రతి ఆదివారం సండే బజార్ అనేది ఒకటి ఉంటుందండి. అది దానికన్నా కూడా ఇప్పుడు ఇంకెక్కువ పెడతారు. బొమ్మలు ఇవ్వండి, రాముల వారి విగ్రహాలు చూసారా. ఇప్పుడు ఇక్కడ కాస్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది. అందుకని ఎక్కువగా చాలామంది ఏంద్రా అంటే ఆడవాళ్ళందరూ వెళ్ళి ఒక చక్కగా షాపింగ్ చేసుకుంటూ ఉంటారండి. ఇది వచ్చి ఈవినింగే ఇలా పెడతారు. పొద్దున పూట అలా ఏమి ఉండదు. ఎందుకంటే షాపులు తీస్తారు కదండి. ఈవినింగ్ వచ్చేసరికి ఇలా పెడతారు. సండే బజార్ అయితే ఆదివారం మొత్తం ఉంటుంది. ఎందుకంటే షాపులు తీరు కాబట్టి ఆదివారం మొత్తం ఉంటుంది. ఇదిగోండి పందిర్లు చూసారు ఎంత చల్లగా ఉంటుందో. నిజంగా అండి ఈ నెల మొత్తం ఇలానే ఉంటాయండి పందిర్లు షాపుల ముందు. చాలా బాగుంటుంది అసలు. మీరు తెనాల్లో దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే మీకు ఇది ఖచ్చితంగా తెలుస్తుంది. సండే బజార్ ఒకటి, మనకి శ్రీరామనవమి పందిర్లు ఒకటి ఎప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఇలా వేస్తూనే ఉన్నారు. ఇది చాలా బాగా జరిగిందండి. మీరు ఎలా నిన్న శ్రీరామనవమి చేసుకున్నారు అనేది నాకు కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.